శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుందన్నమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, అంటే వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. కన్యారాశి వారికి 69 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధగ్రహ సంచారం ఈ కన్యారాశి వారికి చాలా గొప్ప అభివృద్ధిని, మార్పుని, సక్సెస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ఈ కలయిక, అంటే ఈ యొక్క యోగం ఈ రాశి వారికి ఈ 69 రోజుల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఏదో ఒక శుభాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 11వ స్థానంలో చంద్రుని యొక్క రాశిలో సంచరిస్తున్నాడు. అందువలన ఏంటంటే మీకు ఎప్పుడో చిన్నప్పుడు మరిచిపోయినటువంటి తీపి జ్ఞాపకాలు, అప్పటి వ్యక్తుల్ని మళ్ళా ఒకసారి కలుసుకొని మీ యొక్క అనుబంధాన్ని, మీ యొక్క సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. దూరమైనటువంటి మీ యొక్క బంధువులు, అంటే మీ యొక్క మాతృ సమానమైనటువంటి స్త్రీలు, అంటే అక్కగారు, వదిన గారు, తల్లిగారు, వారు మళ్ళా మీరు కలుసుకోవడం జరుగుతుంది. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అభివృద్ధికి, అంటే మీ యొక్క అభివృద్ధికి వారు తగు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యా అవకాశాలు, అది ఏదైనా అవ్వచ్చు,
విదేశ విద్య అవ్వచ్చు, కొత్త కోర్సులో ప్రవేశం అవ్వచ్చు. కొంతమంది ఈ రాశిలో ఈ కళారంగానికి సంబంధించినటువంటి మ్యూజిక్, సాంగ్స్, మిమిక్రీ, అలాగే రైటింగు అటువంటి స్కిల్స్ కలిగి ఉంటారు. ఏదో ఒక స్కిల్లో మీరు ఇంకా ఒక గొప్ప గురువుని కలుసుకొని వాళ్ళ దగ్గర ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్నటువంటి మీ ఆశయం, మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర ఒక కథ ఉన్నా, ఒక స్క్రిప్ట్ ఉన్నా, కొన్ని సాంగ్స్ ఉన్నా అవి ఇతరులు ఆకర్షించి వాటిని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. అది ముద్రించవచ్చు, రికార్డింగ్ చేసి సాంగ్స్గా పెట్టవచ్చు, లేదంటే మీ యొక్క ప్రోడక్ట్ని ఏదైనా ఒక నిర్మాతకో డైరెక్టర్కో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మరి జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో రవిగ్రహం కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏంటంటే రవి కారకత్వాలైనటువంటి ఒక గొప్ప డైరెక్టర్ అవ్వచ్చు, ఒక గొప్ప మేధావి అవ్వచ్చు, లేదంటే మీకు మీ తండ్రి గారు, తండ్రి సమానమైనటువంటి వ్యక్తులు అంటే గురువులు కూడా ఇందులోకి వస్తారు. అటువంటి వారు మీ ప్రతిభకు మెచ్చి మీకు సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకో, ప్రభుత్వ పదవి కొరకో, ఏదైనా గౌరవప్రదమైనటువంటి హోదా కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి హోదా ఈ సమయంలో జరుగుతుంది. లేదా మీరు ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయితే మీకు వృత్తిలో ప్రమోషను వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క అధికారులు మీకు మీరు చేసే పనులకి సంపూర్ణంగా సహకరించి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది బుధాదిత్య యోగ ప్రభావం. ఇది విద్యార్థులకు కూడా చాలా వరకు వారికి తగిన గుర్తింపు, అలాగే మంచి గురువు లభించడం ద్వారా వారి ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకొని మీ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో ఈ బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే అటు ఈ కన్యా రాశి వారికి రాశ్యాధిపతిగా, దశమాధిపతిగా వక్రగమనం పొందడం వల్ల ఈ మధ్య కాలంలో అంటే 18 జూలై నుంచి 11 ఆగస్టు మధ్యలో మీరు ఏదైనా ఉద్యోగం కోసమో ఇంటర్వ్యూ కోసమో ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం నెరవేరుతుంది. అది వివాహ ప్రయత్నం కూడా, స్నేహం అయినా సరే తిరిగి మీరు ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఫలించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విదేశంలో వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వీసా గతంలో రిజెక్ట్ అయి ఉంటే ఈ సమయంలో ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే మరి ఈ 11వ స్థానం అన్నది ఒక విధంగా మీ యొక్క కోరికల్ని తీర్చే సమయం కాబట్టి అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక పెద్దవారితోనో కొత్త వారితోనో కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వాళ్ళు కూడా మీకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధుడు కర్కాటక రాశిలో 69 రోజులు ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది, మంచి మిత్రులు లభిస్తారు, ముఖ్యంగా చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో అట్లీస్ట్ ఒక తీర్థయాత్ర కానీ, లేదంటే ఒక విహారయాత్ర కానీ, ఒక విదేశ యాత్ర కానీ మీ స్థాయిని బట్టి చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు
కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ వినటం కానీ లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా కార్యక్రమం చేపడుతున్నాం అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి, అవసరమైతే దానిలో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.